రాయలసీమ ప్రజల కోసం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాలు. ప్రయాణంలో దూరంతో పాటే భారం కూడా పెరుగుతుంది కాబట్టి వాటి చుట్టూ దాదాపు 200 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళకే ఇవి అనుకూలం. రోడ్లైనా రైలు మార్గాలైనా ఎక్కువ మలుపులు తిరగడం వల్ల ప్రయాణ దూరం ఇక్కడ చూపిన దానికంటే ఎక్కువే ఉంటుంది. ఈ వృత్తాలకు బయట ఉన్నవి రాష్ట్రంలో అంతర్జాతీయ విమానయానం అందుబాటులో లేని ప్రాంతాలుగా భావించవచ్చు. ఈ 5 విమానాశ్రయాలకు అదనంగా గతంలో ప్రకటించినట్టు తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేస్తే లబ్ధి పొందగల ప్రాంతం చాలా చిన్నది. ముఖ్యంగా కర్నూలు చుట్టుపక్కల వాళ్లకు అంతర్జాతీయ ప్రయాణాలు ఇంకా దూరంగా భారంగానే ఉంటాయి. పోనీ వాళ్ళ కోసం కర్నూలులో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం పెడదామంటే ఇంత చిన్న రాష్ట్రంలో 4వ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి రాయలసీమలో అందరికీ అందుబాటులో ఉండాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టడానికి అనువైన ఏకైక నగరం కడపే. రెండవది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పోయిన కార్మికులు దాదాపు 8 లక్షల మంది ఉంటే దాంట్లో సగం మంది రాయలసీమ నుంచి, 1 లక్ష మంది కడప, అన్నమయ్య జిల్లాల నుంచే ఉంటారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి ఇట్లా పోయే లక్షల మంది పేద కార్మికుల ప్రయాణ భారం వీలైన కాడికి తగ్గించాలనుకున్న రాకపోకలకు కడప కంటే మెరుగైన ప్రాంతం లేదు. కాబట్టి వాళ్ళందరి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కడప విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడం ఉత్తమం. మూడవది, తిరుమల ఆలయం మీదుగా విమానాలు సంచరించడం ఆగమశాస్త్ర విరుద్ధమని తరచూ భక్తుల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతికి వచ్చిపోయే విమానాలు ఏవి తిరుమల కొండల మీదుగా పోకుండా వాటి ప్రయాణ మార్గాల మీద తీవ్రమైన పరిమితులు విధించాల్సి వస్తుంది. ఈ రకమైన పరిమితుల వల్ల జరగరాని అనర్థాలు జరగకముందే మేల్కొని తిరుపతి విమానాశ్రయానికి వచ్చే సర్వీసులను కనీస స్థాయికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయడానికి బదులు అదే విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించి సర్వీసులు ఇంకా పెంచి దాని మూలంగా విమానాల రద్దీ ఇంకా పెరిగితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతికి దూరం అయిపోతుందని బాధపడిన అవసరం లేదు. కడప విమానాశ్రయం నుంచి తిరుపతి కేవలం 150 కిలోమీటర్లు. ఊర్లలోకి పోకుండా తక్కువ మలుపులతో వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే సిద్ధమైతే దూరం ఇంకా తగ్గి గంటన్నరలోపు చేరుకోవచ్చు. బెంగళూరులో ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోవడానికి పట్టే సమయంలో ఇది కేవలం సగం మాత్రమే. వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం మరిన్ని కీలకమైన ప్రతిపాదనలు చేసిన పుస్తకం కడప జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం, కేస్ స్టడీ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. 360 పేజీల ఈ పుస్తకం ఫ్లిప్కార్ట్లో ఉంది. తగ్గింపు ధరలో నేరుగా కొనడానికి 9901065406కి మెసేజ్ లేదా g.trivikram@gmail.comకి ఈమెయిల్ చేయండి.